గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్. ఈరోజు మనం ఉచిత కుట్టు మిషన్ స్కీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బీసీ, కాపు, ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మిన్ కులాలకు చెందిన మహిళలకు ఉపాధి కల్పన అందించేందుకు ఉచిత కుట్టు మిషన్ పథకం ప్రారంభించనుంది. ఇందులో భాగంగా నైపుణ్యవంతులైన శిక్షకులతో ఉచిత శిక్షణ అందించడంతో పాటు 75% అటెండెన్స్ కలిగిన క్యాండిడేట్స్కి ఉచితంగా కుట్టు మిషన్స్ ఇవ్వనున్నారు. 18 నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగి బీసీ, కాపు, ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మిన్ కులాలలో తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలు అర్హులు. ఈ స్కీమ్కి ఆన్లైన్ చేసుకోవడానికి ఆధార్, రైస్ కార్డ్, క్యాస్ట్ అవసరమవుతాయి. రిజిస్ట్రేషన్ కొరకు మీ గ్రామ సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారిని సంప్రదించగలరు. మీ గ్రామ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ గారు OBMMS సైట్ నందు లాగిన్ అవ్వగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ నందు పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. మొదటిగా పర్సనల్ డీటెయిల్స్. ఇక్కడ ఆధార్, క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్, సబ్ క్యాస్ట్, రేషన్ కార్డ్ నెంబర్ వంటి డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. తర్వాత అడ్రస్ డీటెయిల్స్. ఇక్కడ మండల్, విలేజ్, పిన్ కోడ్, డోర్ నెంబర్, ల్యాండ్ మార్క్, ఫుల్ అడ్రస్ వంటి వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ ఇవ్వగానే రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనే పాపప్తో PDF జనరేట్ అవుతుంది. ఈ PDFని ఫర్దర్ యూజ్కి సేవ్ చేసుకోగలరు. ఈ అప్లికేషన్ తదుపరి వెరిఫికేషన్ కొరకు MPDO గారు లేదా మున్సిపల్ కమిషనర్ గారు లాగిన్కి ఫార్వర్డ్ చేయబడుతుంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి మీ మండల హెడ్ క్వార్టర్ నందు ఆఫ్లైన్లో శిక్షణా తరగతులు నిర్వహించబడతాయి. ఈ శిక్షణా తరగతులకు అటెండ్ అయ్యే లబ్ధిదారులకు ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్ ద్వారా అటెండెన్స్ తీసుకొనబడుతుంది. శిక్షణ కాల వ్యవధి వంటి విషయాలు లబ్ధిదారులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన ప్రతి ఒక్కరూ ఈ శిక్షణా తరగతులకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా 75% అటెండెన్స్ కలిగిన వారికి మాత్రమే ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వనున్నారు. ఈ పథకానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రాక్సిమేట్గా 255 కోట్లు వెచ్చించనున్నారు. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ పథకానికి రిజిస్టర్ చేసుకోగలరు. ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల ఏది జెన్యూన్ ఇన్ఫర్మేషనో తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి ఖచ్చితమైన డేటా కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.